సో చాలామంది వెహికల్ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు కదా. అసలు సక్సెస్ సాధించాలన్నా, మంచి ఫ్యూచర్ ఉండాలన్నా వెహికల్ నెంబర్స్ అనేది ఎలా తీసుకోవాలంటారు? వెహికల్ నెంబర్ చాలా ముఖ్యం అమ్మా. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడికో 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ వెళ్తుంటారు. వెహికల్ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా 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 ముఖ్యం. చాలామంది ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఎన్టీ రామారావు గారు 9 నెంబర్ని ప్రిఫర్ చేస్తారని మన ఆంధ్రదేశంలో 9 నెంబర్కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. 9 నెంబర్ అందరికీ పడదండి, కొంతమందికి పడుతుంది. పడ్డప్పుడు బాగుంటుంది. మనకి లక్కీ నెంబర్గా 9 లేనప్పుడు 9 నెంబర్ని తీసుకుంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే మొత్తం ఫ్యామిలీ అంతా పోతుంటారు. అలాంటి ఈ ఫ్యామిలీ అంతా పోయే నెంబర్లు చూడండి 9 నెంబరే ఉంటుంది. అందువల్ల వెహికల్ నెంబర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బర్త్ నెంబరు, మంత్ నెంబరు, ఇయర్ నెంబరు మొత్తం కూడితే వచ్చే డెస్సీ నెంబర్కి, అంటే బర్త్ నెంబర్కి డెస్సీ నెంబర్కి అనుగుణంగా మిత్ర సంఖ్య అయినా ఆ మిత్ర సంఖ్యలో కనుక నెంబర్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. వెహికల్ అంటే ఒక్కోసారి పంచర్ అవ్వచ్చు, అడవిలో పంచర్ అయింది అనుకోండి, ఎవడు ఉండడు. అందువల్ల కొన్ని నెంబర్లు తీసుకోవటం వల్ల నా వెహికల్ నేను తీసుకున్నాను. నేను ఒక 35 ఇయర్స్ అమీర్పేట టు సికింద్రాబాద్ రైలు నిలయం దాకా ప్రయాణం చేశాను. 3 వెహికల్ మార్చాను. ఎప్పుడు నేను ఎప్పుడో ఒకేసారి 2 సార్లు పంచర్ పడింది అదే పంచర్ పడింది అనగానే ఇటు చూడంగానే అక్కడ పంచర్ వేసేవాడు ఉండేవాడు. అది వెహికల్ నెంబర్ అలా తీసుకోగలిగితే, చాలా మంచి నెంబర్లు తీసుకోగలిగితే బాగుంటుంది. అంటే వాళ్ళ లక్కీ నెంబర్స్. ఆ తర్వాత నేను చేసిన రీసెర్చ్లో ఈ నెంబర్లు, ఈ 4 డిజిట్స్ ఉంటాయి కదమ్మా, ఈ 4 డిజిట్స్లో 3 నెంబర్ని అవాయిడ్ చేయండి, 7 నెంబర్ని అవాయిడ్ చేయండి, 8 నెంబర్ని అవాయిడ్ చేయండి. ఈ 3 3, 7, 8 నా బుక్లో వెహికల్ నెంబర్ అనే ఒక చాప్టర్ కూడా రాశాను. ఈ వెహికల్ నెంబర్ చాప్టర్లో డీటెయిల్డ్గా ఎలా నెంబర్లు తీసుకోవాలి, ఏ నెంబర్ని అవాయిడ్ చేయాలి, ఏ నెంబర్ ఉండటం వల్ల ఆ 4 డిజిట్స్లో ఏ ఫలితాలు వస్తాయని క్లియర్గా రాశాను. అందువల్ల మీరు బండికి చాలా ఖర్చు పెడతారు కదా, అలాగే కొంత ఖర్చు పెట్టి మంచి న్యూమరాలజిస్ట్ని అడిగి మంచి నెంబర్ తీసుకుంటే చాలా బాగుంటుంది.